హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి డాక్యార్డ్ అనమాట. అప్రెంటిస్ స్కూల్ నేవల్ డాక్యార్డ్ ముంబైకి సంబంధించి 281 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే జరుగుతున్నది. 3 జూన్ 2023 స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 24th అనమాట, జూన్ 2023. దీనికి ఫీజు అయితే ఏం లేదనమాట. ఇక ఐటీఐతో పాటు మనకి 8th లేదంటే 10th క్లాస్ వాళ్ళ కోసం కూడా ఇక్కడ కొన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్ కింద అయితే వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ట్రేడ్ వైజ్ అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇవైతే 1 సంవత్సరం అప్రెంటిస్ అనమాట. ఈ ట్రేడ్స్ అన్నీ కూడాను. వాటిల్లో ఫిట్టర్ అయితే 42 అయితే ఉన్నాయి. ఇంకా మాసన్ బీసీ అనమాట, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి తాపీ వర్క్స్ సంబంధించినటువంటి ట్రేడ్ అనమాట. అది 8 అయితే ఉన్నాయి. ఇంకా I&CTSM ఇవైతే మనకి 3 అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్ 38 అయితే ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 24 అయితే ఉన్నాయి. ఇంకా ప్లేటర్ 1 అయితే ఉంది. ఇంకా ఫౌండరీ మ్యాన్ ఒకటి ఉంది. అలాగే మనకి ఇక్కడ మెకానికల్ డీజిల్ 32 దాకా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ITESM అంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటారు. ఇంకా ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 7 అయితే ఉన్నాయి. ఇంకా మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 12 అయితే ఉన్నాయి. ఇంకా మెకానిస్ట్ 12 ఉన్నాయి. అలాగే పెయింటర్ ట్రేడ్ 9 అయితే ఉన్నాయి. ఇంకా ప్యాటర్న్ మేకర్ అనమాట, కార్పెంటర్ అంటారు, 2 అయితే ఉన్నాయి. ఇంకా మెకానిక్ అండ్ రిఫ్రిజిరేషన్ AC అనమాట 7 అయితే ఉన్నాయి. ఇంకా షీట్ మెటల్ వర్కర్ 3 ఉన్నాయి. ప్లంబర్ అయితే 12 ఉన్నాయి. ఇంకా కార్పెంటర్ 17 ఉన్నాయి. ఇంకా సీవింగ్ టెక్నాలజీ డ్రెస్ మేకింగ్ అనమాట, అంటే కుట్టు మిషన్ సంబంధించిన 3 అయితే ఉన్నాయి. టైలర్ ట్రేడ్ అనమాట, వెల్డర్ GE 19 అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ కింద ఇచ్చినటువంటి ఈ త్రీ ట్రేడ్స్కి 2 years ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటైతే రిగ్గర్ అనమాట, దీనికి 8th క్లాస్ అయితే సరిపోతుంది. ఇవైతే 12 అయితే ఉన్నాయి. ఇంకా ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ అనమాట, దీనికైతే 10th క్లాస్ సరిపోతుంది. ఈ రెండింటికి ITI అయితే అవసరం లేదు. ఇదైతే ఒక పోస్ట్ ఉంది. ఇంకా షిప్ రైట్ స్టీల్ ఇంకా 16 దాకా ఉన్నాయి. ఇక్కడ FTTER అని ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ITI ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 10th క్లాస్ అయితే కంపల్సరీగా పాస్ అయితే ఉండాలి. 10thలో 50% మినిమం మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా ITIలో ఆ ట్రేడ్లో అయితే మీకు 65% మార్క్స్ ఉండాలన్నమాట. అలా అయితే ఆ ట్రేడ్ 1 సంవత్సరం అప్రెంటిస్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 10thలో 50%, ITIలో 65% అనమాట. ఇంకా ఇక్కడ 8th క్లాస్ స్టాండర్డ్ అలాగే ఇక్కడ 10th స్టాండర్డ్ సంబంధించి కూడా 2 ట్రేడ్స్ అయితే ఉన్నాయి. వాటిలో కనుక మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఇంకా 8th వితౌట్ ITI అయితే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 21st November 2002 అలాగే 21st November 2009 అనమాట. అంటే మనకి 14 to 21 years దాకా ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే OBC వాళ్ళకైతే 23, అలాగే SC/ST వాళ్ళకి వచ్చేసరికి 26 years దాకా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇక్కడ మినిమం మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా కావాలి. హైట్ వచ్చేసరికి మినిమంగా 150 centimeters ఉండాలి. వెయిట్ 45 kgs తగ్గకుండా ఉండాలి. చెస్ట్ అనేది మనకి 5 centimeters ఎక్స్పాండ్ అయితే సరిపోతుంది. ఇంకా ఐసైట్ 6/6, 6/9 ఏదైతే ఉందో మనకి అదైతే ఫుల్ఫిల్ అయితే చేయాలి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇక్కడ మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మన హిందీలో ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. ముంబై, బాంబేలో అయితే ఇది టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టైఫండ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ITI వాళ్ళకి నెలకి 7,000 rupees అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 8th and 10th క్లాస్ వాళ్ళకైతే 6,000 rupees per month ఇస్తారు. సెకండ్ ఇయర్ ఒక 700 లేదంటే 600 rupees ఇంక్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవైతే జాబ్స్ అయితే కాదు, కేవలం ట్రైనింగ్ మాత్రమే. మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. మీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు జాబ్స్లో అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇదైతే మనకి ఆగస్టులో ముంబైలో కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ 2 hours టైంతో మనకి 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇలాగ సింపుల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హిందీలో, ఇంగ్లీష్లో కూడా ఆ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సెంటర్ ఒకటి అదైతే ముంబైలో అయితే దీన్ని కండక్ట్ చేస్తారు. ఇంకా అదర్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఫీజు అయితే ఏం లేదు. ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనమాట. లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అప్లికెంట్స్ నేమ్ అనమాట. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇలాగా ఫస్ట్ ఇక్కడ ఇయర్ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే అప్లికెంట్స్ ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ ఇచ్చేసి ఇక రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకు ఒక పాపప్ విండో అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతున్నది. హ్యావ్ యూ నోటెడ్ డౌన్ యువర్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ గివెన్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ స్క్రీన్ మీద మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే అయితే అవుతున్నది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం లాగిన్ అయితే అవుతాము. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మీ యొక్క అప్లికెంట్స్ ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ 10th క్లాస్ ప్రకారం యాజ్ స్టేజ్గా అయితే ఇవ్వాలి. ఇక్కడ శాలిటేషన్స్ ఏవైతే ఉన్నాయో మిస్టర్, మిస్సెస్, డాక్టర్ ఇలాంటివి ఇవ్వకూడదు. డైరెక్ట్గా మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ 12 digit ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో జనరల్ అయితే కనుక ఇక్కడ చివరిలో అన్రిజర్వ్డ్ అనేది తీసుకోవాలి. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మనకి పుట్టుమచ్చలు అనమాట. మోల్స్ 10th క్లాస్ మెమోస్లో ఉంటాయి, ఇదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే నో పెట్టాలి. మీరు కనుక ఈ ప్రెజెంట్ అప్రెంటిస్ ట్రైనింగ్లో చేస్తూ ఉన్నా, లేకపోతే గతంలో తీసుకొని ఉన్న ట్రైనింగ్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. మీరు ట్రైనింగ్ తీసుకొని ఉంటే లేకపోతే తీసుకుంటూ ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి ఇక్కడ ఇదైతే నో అయితే పెట్టాలి. వెదర్ క్యాండిడేట్ కరెంట్లీ అండర్గోన్ ఆర్ అండర్ గోయింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్ నో పెట్టాలి. ఇంకా వెదర్ క్యాండిడేట్ వార్డ్ ఆఫ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే కనుక నో అయితే పెట్టాలి. ఇంకా అడ్రస్ ఫర్ ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ అడ్రస్లో ఇక్కడ ఫ్లాట్ నెంబరు, డోర్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, స్ట్రీట్ నేమ్ ఇవ్వాలి, ల్యాండ్ మార్క్, సిటీ, స్టేట్ ఇక్కడ స్టేట్స్ అన్నీ వచ్చాయి, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి సపోజ్ ఇలాగా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ అండ్ ఈ ప్రజెంట్ అడ్రస్ ఏమైతే ఇది టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి 8th నాన్ ఐటీఐ రిగ్గర్ ట్రేడ్ అయితే ఉన్నది. ఇంకా 10th క్లాస్ ఐటీఐ 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకి తీసుకోవాలి. ఇంకా 10th పాస్ నాన్ ఐటీఐ ఓన్లీ 10th వాళ్ళైతే లాస్ట్ తీసుకోవాలి, ఓన్లీ 8th అయితే ఫస్ట్ తీసుకోవాలి. ఇంకా 10thతో పాటు ఐటీఐ ఎవరైనా చేస్తే ఈ మధ్యలో అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, పాసింగ్ ఇయర్ అనమాట. ఇలాగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా అప్టైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్ సపోజ్ ఇక్కడ 600కి మీకు 480 అలాగా వస్తే ఇక్కడ 80% అలాగా ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా గ్రేడ్ సిస్టంలో ఉంటే దానిని ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లోకి అయితే మీరు మార్చుకోవాలి. ఇక రిజల్ట్ టైప్ అనమాట పాస్, లేకపోతే ఇక్కడ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఐటీఐకి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా మీరు ఐటీఐ ఏ కాలేజీలో చదువుకున్నారు అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇలాగ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఐటీఐ ట్రేడ్ అనమాట, మీరు ఏ ట్రేడ్లో చేశారు ఇక్కడ ట్రేడ్స్ అన్నీ వస్తున్నాయి. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తామంటే ఆ ట్రేడ్కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇంకా అప్టైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్ సపోజ్ మీకు 1200కి ఇలాగ 900 అలాగ వస్తే ఇక పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ట్రేడ్ సెలెక్షన్ ఈ
నావెల్ డాక్యార్డ్కి సంబంధించి మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు, మనం ఇచ్చినటువంటి ఈ ట్రేడ్ని బట్టి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఫిట్టర్ ట్రేడ్లో మనం ఐటీఐ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఫిట్టర్ షిప్ రైట్ స్టీల్ అని వచ్చింది. అదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అది మీరు ఇక్కడ ట్రేడ్ మార్చుకుంటే కనుక సపోజ్ మీరు ప్లంబర్ ఇస్తే దానికి సంబంధించినటువంటి ట్రేడ్ పైప్ ఫిట్టర్ అనే ట్రేడ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేస్తే ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ఇవైతే వస్తుంది పోస్ట్, అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ అనేది జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. 50 to 100 KB మధ్య ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోవాలి. 6 months లోపున తీసుకున్న ఫోటో అయితే అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, 6 months లోపు అయి ఉండాలి, 50 to 100 KB మధ్య. అలాగే సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 50 to 100 KB మధ్య మనం జేపీజీలో అయితే అప్లోడ్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ చేయాలి. ఇలాగా మన ఫోటో ఎక్కడుందో ఆ ఫోటోని అయితే మనం ఇక్కడ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ అవి కాకుండా ఇక్కడ మనకి ఫోటో సిగ్నేచర్ కాకుండా ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇవైతే మన పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. 400 KB వరకు మనకి ఇక్కడ సైజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా అయితే మీరు ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి కంపల్సరీగా అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఐటీఐ మార్క్ షీట్ మొత్తం కలుపుకొని ఒకటే, అన్ని సెమ్స్ కలుపుకొని ఒకటే పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్ అది కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇంకా సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇలాగైతే వచ్చింది. ఆర్ యూ షూర్ యూ వుడ్ లైక్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని వచ్చింది. అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఎడిటెడ్ ఆర్ రివ్యూడ్. ఆర్ యూ షూర్ వుడ్ లైక్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. తర్వాత మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని చూసుకొని మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ ఎస్ కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మన రికార్డ్ సేవ్డ్ అని వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే కనపడుతుంది. అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అండ్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ IT-25 ఇండియన్ నేవీ నావల్ డాక్యార్డ్ ముంబై అనమాట. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, ఏమైనా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్లో కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన 281 నావల్ డాక్యార్డ్ ముంబైకి సంబంధించినటువంటి అప్రెంటిస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.